ముమ్మిడివరంలో సార్వత్రిక సమ్మె విజయవంతంగా కొనసాగింది. కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ముమ్మిడివరం, కాట్రేనికోన, మూరమల్ల గ్రామాల్లో కార్మికులు ర్యాలీలు, రహదారులపై బైఠాయింపు, మానవహారం కార్యక్రమాలు నిర్వహించారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26,000 చెల్లించాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని తదితర డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు, భవన నిర్మాణ కార్మికులు, కొబ్బరి వలపు కార్మికులు, ఆటో యూనియన్ సభ్యులు, నగర పంచాయతీ కాంట్రాక్ట్ వర్కర్లు, పారిశుద్ధ కార్మికులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మా, మీరు ముందున్న వాళ్ళు కూర్చోండి, కూర్చోలేని వాళ్ళు అనుకునండి. మనకి సమయాన్ని వినియోగించుకోవాలి. అమ్మా, కూర్చోలేని వాళ్ళు వెనకెళ్ళిపోండి. కార్మికుల ఐక్యత. కార్మికులందరికీ కనీస వేతనం 26,000. కార్మికులందరికీ కనీస వేతనం 26,000. కార్మికులందరికీ కనీస వేతనం. సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులందరికీ అన్ని కార్మిక సంఘాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ప్రతి కార్మిక సంఘం నుండి ప్రెసిడెంట్లు కానీ, సెక్రటరీలు కానీ ఎదురుకు వచ్చి మీ యొక్క సమస్యలు అన్ని కార్మిక సంఘాల వారు కూడా తెలియజేస్తారని ఎందుకు తెలియజేస్తున్నాం. కార్మిక సంఘాల నాయకులు, ప్రెసిడెంట్లు ఎదురుకు రావాల్సిందిగా కోరుచున్నాం. మిత్రులారా, ఈ సభకు జయప్రదం చేసిన వందలాది మంది వివిధ రంగాల కార్మికులందరికీ కూడా మరి అభినందనలు, ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని జయప్రదం చేయడానికి అనేక రకాలుగా అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారితో సహా అందరూ కూడా మనకు సహకరిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ రంగాల కార్మిక నాయకులు పేర్లు మా దగ్గర లేవు. అలాగే మరి భవన నిర్మాణ కార్మికుల నుంచి ఆ రంగం యొక్క